వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు పేద కుటుంబాలకు చెందిన వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు రోగులకు 18,000 రూపాయల విలువ గల మందులను వాకర్స్ క్లబ్ తరపున అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు బుధవారం క్లబ్ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, సభ్యులు కర్రి కిరణ్ కుమార్, సోమంచి శ్రీనివాస్ శాస్త్రి, ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణం 16వ వార్డు పెదపేటకు చెందిన నేతల ఎస్తెర్రానికి, వడ్లవానిపాలెంకు చెందిన బొక్క రామ్ మనోహర్ రావు, కోనసీమ జిల్లా లక్కవరంకు చెందిన వారణాసి దేవదాసులకు మందులు పంపిణీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం, రాష్ట్ర బ్రాండ్ దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ దురుద్దేశంతో రాష్ట్రంలోని అలజడి సృష్టించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ భవనం అమరావతి నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క 10-12 నెలల పరిపాలనలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ని సాధించుకుంటూ ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం కానీ, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం కానీ, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకు ఇవ్వడం కానీ, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో కానీ, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13 + 2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు తగిలి ఎవరైతే మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్లో కానీ లేకపోతే అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి కారును సైతం ఇచ్చి హాస్పిటల్కి పంపించి ప్రాణాలు కాపాడతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు. ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం.
కానీ ఈరోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు కానీ నీ అనుచర గణానికి కానీ లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా? ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందులో కూడా ఈవేళ ఏదైతే నువ్వు పరామర్శకి వెళ్తూ ఉన్నావు, మరి ఈవేళ నిజంగా ఆ పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం, ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ నాగం మల్లేశ్వరరావు. మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే అతను కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగం మల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. పాలకొల్లు వివర్స్ కాలనీ 28వ వార్డులో ఉన్న జీవీఎస్ఎస్ఎం మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ నందు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ నడపన్న జగపతిరావు సహకారంతో హెడ్ మాస్టర్ భవానీ ప్రసాద్ రాయపూడి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు టీషర్ట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లు పట్టణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు విన్నకోటి గోపి, 29వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మజ్జి శంకరం గారు, 28వ వార్డు తెలుగుదేశం నాయకులు ఎర్రా బాబీ, 28వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు సంగినీడి మనోజ్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉపాధ్యక్షులు విన్నకోటి గోపి మాట్లాడుతూ దాతల సహకారంతో స్కూల్ హెడ్ మాస్టర్ చేస్తున్న అభివృద్ధి, పిల్లలకు అందజేసే విధానాన్ని అభినందించారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ స్కూళ్లకు పిల్లలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రజలందరూ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో గెలిపించినందుకు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆనందపడుతున్నారని తెలియజేశారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, మధు, లీలాకుమారి, నందిని పాల్గొన్నారు. భవానీ ప్రసాద్ గారు ఆహ్వానం మేరకు వివర్స్ కాలనీలో మన మోడల్ స్కూల్కి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ముఖ్యమైన కారణం ఏంటంటే తెలపూడి గ్రామంలో మన నడపన జగపతి గారు పిల్లలకి మంచి టీషర్ట్స్ ఇచ్చారు. మరి సార్ గారు ఎక్కడున్నా సరే ప్రసాద్ గారు అభివృద్ధి అనేది స్కూల్కి చేస్తూ ఉంటారు. ఏ స్కూల్కి వెళ్ళినా సరే అభివృద్ధి జరగాలి. ఆయన హయాంలో చాలా స్కూళ్ళని ఇలాగే శుభ్రపరిచి పిల్లల్ని మంచి విద్యాబుద్ధులకి నేర్పిస్తున్నారు. మరి ఆయన హయాంలో పాలకుల్లో ఉన్న అన్ని స్కూల్లో కూడా వచ్చి మరి ఈయన చేయాలని కోరుకున్నాం. అలాగే పాలకొల్లులో ముఖ్యంగా ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ అలాగే మున్సిపల్ స్కూల్స్లో పిల్లలందరూ మంచి విద్య నేర్పడానికి మంచి టీచర్ని అపాయింట్ చేస్తారు. మరి ఈ రోజున మా టీచర్ గారు మా కాలనీలో ఉన్న స్కూల్కి వచ్చినందుకు ఆవిడ అభినందిస్తున్నాను. అలాగే మరి పిల్లలందరికీ మన లోకేష్ గారు ప్రైవేట్ స్కూల్ ఎలా ఇస్తారో రేటింగ్స్ అలాగే ఇచ్చేలాగా మేము తయారు చేస్తామని చెప్పారు. నిజంగా అది చాలా అభినందనీయం అండి. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ స్కూల్లో ఏం చెప్తారంటే 1, 2, 3 ఇలాంటివి చెప్తారు. అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా వచ్చేలాగా మేము బాధ్యత తీసుకుంటామని మన నారా లోకేష్ గారు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అనాథ పిల్లల్ని ఏంటి చదివించడంలో ఏంటి ఆయన కూడా ముఖ్య పాత్ర. ఆయన ఒక 12 నెలలు అయిందండి గవర్నమెంట్లోకి వచ్చి. ప్రతి నెల కూడా ఆయన జీతాన్ని ఉచితంగా అనాథ పిల్లలకు ఇస్తున్నారు. ఇలాంటి మంచి నాయకులు అందరూ కూడా మరి ఉన్నారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంతో పిల్లలందరికీ కూడా ఇలాగా మనం వాళ్ళకి చదువుకు ఉపయోగపడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఇలాగ భోజనాలు చక్కగా భోజనాలు పెట్టిస్తున్నారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాలు ఇలాంటివి చాలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగా కూటమి నాయకత్వంతో మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఒక పక్క సంక్షేమం ఇస్తూ ఒక పక్క డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనందరం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. మరి ఈ కార్యక్రమం ఇలాగా అన్ని చోట్ల కూడా జరగాలని, అంతా కూడా పిల్లలందరూ మంచి ఆరోగ్యంతో మంచి భోజనం చేస్తూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మా ప్రసాద్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు ముందుగా ఆయన అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కాళీపట్నం గ్రామానికి చెందిన కౌరు కాళికేశ్వరరావు 5 కుమారులు. చిన్న కుమారుడైన కౌరు మణిబాబుకు 10 సెంట్ల స్థలాన్ని ఇచ్చాడు. 5 సెంట్ల స్థలం ఇచ్చిన అన్నదమ్ములు మిగిలిన 5 సెంట్లు ఇవ్వడం లేదు. ఇలా అడిగినప్పుడల్లా తమ్ముడిని నలుగురు కలిసి కొడుతున్నారు. బుధవారం దంపతులిద్దరూ స్థలాన్ని అడగ్గా తమ్ముడిపై 4 అన్నదమ్ములు వారి పిల్లలు విరుచుకుపడ్డారు. రోడ్డు మీద పడేసి కర్రలతో కొట్టారు. ఇంటికి వెళ్లి మరదలపై కూడా చేయి చేసుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను పక్కకు లాగేశారు. తీవ్రంగా గాయపడిన కౌరు మణిబాబును స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద కొట్టిన కౌరు శ్రీను, భాస్కర్, మురళి, రామకృష్ణ రంగా అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు పావని అండి. మాది కాళీపట్నం అండి. మా నాన్నగారి పేరు మణిబాబు అండి. ఆయనకి 5 అన్నదమ్ములు అండి. మాకు మా తాతగారు ఇచ్చిన 10 సెంట్లు స్థలం మాత్రం మాకు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. ఇంకా 5 సెంట్లు ఉన్నాయని అడిగినందుకు మా నాన్నగారిని ఇప్పటికి 3 సార్లు మాట్లాడితే కొడతానే ఉన్నారండి. ఎప్పుడు అడిగినప్పుడల్లా ఏదో గొడవ. ఇప్పటికి 3 సార్లు వచ్చామని గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎవరు కొట్టారండి? ఆయనే వాళ్ళేనండి. శివనారాయణ గారు, ఆదినారాయణ గారు, దేశీయ ఇంటి పక్క సరోజు కూడా వాళ్ళకి కూడా స్థలం ఇచ్చినట్టు చేశారండి. శ్రీను, రంగా, మురళి, కోరుకొండండి వాళ్ళు కూడా కోరుకొండండి. కొంచెం అది దారుణంగా కొట్టారండి. ఇప్పటికి 3 సార్లు అండి. ఇది ఏఎస్సీ గారిని కలిసాము, అందరినీ కలిసామండి. ఎమ్మెల్యే గారిని కూడా కలిసామండి. గొడవ కోసం చెప్పని రోజులు లేవు. అందరికీ దండం పెట్టమని మాకు ఇలా ఉందండి, మాకు ఈ బాధ అని చెప్పి ఆ ఊళ్ళో ఉండడానికి కూడా భయం వేస్తుందండి. ప్రతిసారి ఏదైనా అడిగేటప్పటికి పక్కన చేతి గొడవ పెట్టించడం ఇలా చేసి మాకు ఏమైనా న్యాయం చేయమని అడుగుతున్నాను. మా నాన్నగారి చెవులంతా అంత మంచి జరిగి తల మీద కొట్టారు. మా ఊళ్ళో కొన్ని కనీసం ఎవరిని ఏమి అన్నానండి. ఈ స్థలం గొడవల వల్ల మా నాన్న మా అమ్మగారి ప్రాణాలు పోయినట్టున్నాయి. మమ్మల్ని కొట్టేసి వాళ్ళు కొట్టేసి 2 ఆడపిల్లలు అండి. మేము తమ్ముడు వాళ్ళు కూడా చంపేస్తామని దొరికితే పోతే కొట్టడానికి చేస్తారు సార్. ఇది జరిగింది మరి కానీ సార్. ఇప్పటికి 3 సార్లు స్థలం అడిగితే పక్కన చేతి కొట్టించడం లేదంటే వాళ్ళందరూ కలిసి మనం వేరుకొచ్చి దౌర్జన్యంగా నైట్కి తీసుకొట్టించడం చేశానండి. ఇదే హాస్పిటల్లో తలపగిన ఆల్రెడీ అప్పుడే 2 సార్లు అడ్మిట్ అయ్యామండి. ఏఎస్సీ మేడం కలిసామండి. డిఎస్సీ సార్లు కలిసి ప్రతి ఒక్కరిని కలిసి ఉన్నామండి. అందరినీ ఎమ్మెల్యే గారితో సహా అందరినీ కలిసి సార్ జరిగింది. అయితే మా అబ్బాయి స్థలం అడుగుతున్నాడు, దాని ప్రయత్నాలు వచ్చాడండి.
వచ్చి తలం 5 సెంట్లు వస్తుంది కదా ఇమ్మని అంటుంటే నేను గోడ కట్టేస్తారు నీకు ఇవ్వను, నేను కొనుక్కున్న తలం నీకు ఎత్తుమేంటి అనేసి అంటే ఖచ్చితంగా మాట నీ అమ్మని తెంగిచ్చి ఎట్టుకొస్తున్నాను ఏంట్రా అలాగే నేను అచ్చంగా సరిగ్గా మొత్తం నలుగురు కూడా దారుణంగా మాట్లాడారండి. మాట్లాడుతూ వచ్చి ఈ అవతల నుండి తడి అవతల నుండి ఇటుకు పుంతలకి ఎత్తేసారండి. సట్టకు తగిలేసింది, అమ్మాయికి ఏమో గుడ్లు తగిలేసింది, ఆ అమ్మాయికి ఆ పిల్లడికి ఏమో పొరుగు తగిలేసిందండి, ఆ అమ్మాయికి ఏమో సట్ట మీద తగిలేసిందండి. అలాగే మేము లోపలికి వచ్చేసి ఉంటే మళ్ళీ లోపలికి రాడ్లు ఇచ్చుకునండి అయ్యండి సెంట్రింగ్ కర్రలు గోదలు ఇచ్చుకుని మొత్తం అద్దరిని బాధేసి నన్నేమో చరిత్రని పడేసి కొట్టేశారు. అంతే పడిపోయి నాకు ఏమీ తెలియదు అసలు. గోగు పెట్టి కొట్టేసి ఎప్పుడు జరిగింది నిన్నండి? పొద్దుటేనండి. పొద్దుటే సచివాలయం ఇక్కడికి ముద్రేద్దామని పిల్లల్ని తీసుకెళ్దామని రెడీ అయ్యానండి. ఇలాగా తీసుకెళ్దామని చెప్పండి ఎవరెవరు వచ్చారు? ఆర్మీరానండి, సీనండి, దేశీ అండి, శివనారాయణ అండి, రంగ్ అండి, మురళి అండి. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు మండలం ఉల్లంపరు గ్రామంలో కొంతేరు ఛానల్ ఫీల్డ్ బోధి శ్మశాన వాటిక నుంచి సబ్బేవారిపాలెం అడ్డపుంత వరకు పుంత రహదారి కొత్త రూపం సంతరించుకుంది. మంత్రి రామానాయుడుకు ఈ రహదారికి 39 లక్షల నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధికి నోచుకుంది. దాదాపు 1100 మీటర్ల పొడవున గ్రావెల్ రహదారి నిర్మాణం జరిగింది. ఈ పుంత రహదారి అధ్వాన దుస్థితిలో ఉండడంతో రాకపోకలకు రైతులతో పాటు ప్రజలు ఇబ్బంది పడేవారు. ఈ రహదారి వెంబడి వ్యవసాయ పొలాలతో పాటు తోటలు, సమీప గృహాలు విస్తరించి ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే రహదారి బురదరొచ్చుగా మారి నడవడానికి వీలుండేది కాదు. కనీసం పొలం పనులు చేసుకునేందుకు కొబ్బరి దింపుకు అవకాశం ఉండేది కాదు. గత వైసీపీ ప్రభుత్వంలో రహదారిని అభివృద్ధి చేయాలని కోరినా పట్టించుకున్న నాదుడే లేడు. 2 సార్లు ప్రారంభించి వదిలేసారని గాని రోడ్డు నిర్మాణం నోచుకోలేదు. ఇలా ఉంటే బాగుంటాయి రోడ్డు, చెట్లు చుట్టూ మొత్తం చాలా బాధలు పడ్డానండి. అట్లు వచ్చి అన్ని కొడతాయి కొట్టనివారు కదా, తీర్చారండి రైతులు సహకరించారు. ఇష్టంతోనే కొట్టామండి. ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని పెట్టి మధ్యలో గోల్ చెట్లు. పర్లేదు బాగా వీళ్ళేమని ఇస్తున్నారు గట్టిగా వాయిస్ అక్కడున్నారు, ఎదురున్నారు. ఈ రోడ్డే వల్ల ఉపయోగం చెప్పుకున్నారు, ఎదురున్నారు. తోటలో తీయబోతున్నారా పైన? మీకు వెంటనే పెరిగేస్తా అనుకుంటా, మళ్ళీ వర్షాలు వస్తే చెట్టు పెరిగేస్తాను. మళ్ళీ ప్రెసిడెంట్ వేరా ఇక్కడ? దానివల్ల ప్రెసిడెంట్ లేడు, కౌన్సిలర్ లేడు మనకు. ఇలానే వేసారా? ఇదంతా వేసిందండి, మనం వేసిందండి. ఆల్రెడీ మొన్నసారి పంచాయతీ రోడ్ వేస్తే దాని పైన వేసారండి మనం రోడ్ మీద రోడ్డు. అదంతా కూడా కొత్త, ఇది రోడ్ మీద రోడ్ అంట. మరి ఇది ఊర్లో ఉంది కాబట్టి ఇక్కడ సిమెంట్
సార్ వచ్చాడు కూడా బండి వేసుకుని వచ్చి ఉంటాడు అడిగితే లేదా సార్ రాలేదా? ఇక్కడ దాకా వేయాలి. సార్ రాలేదా? రాలేదు. ఇది మామూలు పంచాయతీ నుంచి చేసిన రోడ్డు అండి. అయితే ఇంతవరకు 5 సంవత్సరాలు కూడా ఇటు వెళ్తానికి చాలా ఇబ్బంది పడిపోయాడు. నడుపుతానికి కూడా ఉండేది కదండి అసలు. ఇంత లోతుల నుంచి వ్యవసాయం పనికన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడిపోయేవాడు 5 సంవత్సరాల నుంచి కూడా. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మన ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు కొంత రోడ్లు ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా రామానాయుడు గారు చాలా బాగా చేశారండి. ఇప్పుడు చాలా బాగుంది. అందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇప్పుడు బోధులు కూడా పనికి ఉపాధి హామీ పథకం పని కూడా 5 సంవత్సరాలు లేవండి. కానీ ఇప్పుడు మట్టికన్నా బాగా ఇచ్చారండి. మా కూలీలు అందరూ కూడా బాగా చేస్తున్నారండి. ఎంతగానో ఇబ్బందులు లేకుండా. అంచేత రామానాయుడు గారికి ధన్యవాదాలు. ఓకే. గతంలోనన్నా ఈ వెళ్ళాలంటే ఈ కొంత రోడ్డు అంటాను కూలి పనికి వెళ్ళాలన్నా రైతులు రావాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవారని. కాయలు తీసి వాళ్ళు కూడా వచ్చేవారు కదండి, దింపోళ్ళు కూడా వచ్చేవారు కాదు. ఇంక ఈ కాయలు ఇక్కడే ఉండేయండి. ఇంకా ఏ పట్టుకెళ్తాలు కూడా ఉండేవి కాదండి. కాకపోతే గత 5 సంవత్సరాల్లోనూ 2 సార్లు శంకుస్థాపన చేశారు కానీ ఎక్కడ ఏ రోడ్డు కూడా వేయలేదండి ఇంతకన్నా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వేసారండి ఈ రోడ్డు. వేసిన తర్వాత ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ కాయలు తీసుకుంటామండి. దేనికి కూడా ఇబ్బంది లేకుండా వెళ్తున్నారండి. బళ్ళు వేసుకుని వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా వెళ్తున్నారండి. ఇంతవరకు నడుపుతానికి కూడా దారి ఉండేది కదండి అసలు. నర్సాపురం మండలం పాత నర్సాపురంలో వెలుగు చూసింది. పెదమైన వారి లంక గ్రామానికి చెందిన మైల గంగరాజు కుమార్తె దుర్గా భవానీను పాత నర్సాపురం గ్రామానికి చెందిన బర్రె శివశంకర్ కు మార్చి 12వ తేదీన వివాహమైంది. కొద్ది రోజులు ఇద్దరి మధ్య సంసారం సజావుగా సాగింది. ఆ తర్వాత నుండి భర్త మరియు అత్తమామ నుండి అదనపు కట్నం వేధింపులు, సంసారానికి పనికిరావు అంటూ ఆమెపై వేధింపులు గురిచేసి ఇంటి నుండి బయటకు గెంటేసి తాళాలు వేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు పోలీసుల వద్ద న్యాయం జరగకపోవడంతో భర్త మరియు అత్తమామలు ఇంటి ముందే బైఠాయించి నిరసన తెలియజేయడంతో ఇంటికి తాళం వేసి పరారైన భర్త అత్తమామలు. బాధితురాలు భవానీ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వెంటనే తనకు న్యాయం చేయాలని కోరుకుంది. తల్లి అమ్మాయి నువ్వెవరు ఆడబడుచు నువ్వు పక్కన నువ్వు ఆడబడుచువే పక్కన నువ్వు ఆడబడుచు పక్కన నువ్వు ఆడబడుచువే నీకు సంబంధంలో పక్కన రెడీ అమ్మా పేరు దుర్గా భవాని సార్. నాకు పెళ్ళి అయ్యి 4 నెలలు అయింది. బర్రె శివశంకర్తో నవరాజపురం ఈ ఊళ్ళో పెళ్ళి అయింది సార్. 2 నెలలు కాపురం చేసి ఇప్పుడు ఏంటో నచ్చట్లేదు అంటున్నారు సార్. మా అత్తయ్య గారు, పెద్దింట్లమ్మ, మా ఆయన శివశంకర్, మా వదిన గారు
వాళ్ళ బామ్మర్ది శంకర్ గారు వీళ్ళందరూ నన్ను 16వ తారీఖున చంపేయాలనుకున్నారు సార్. ఊపిరి ఆడకపోతే తీసేసి ఇది శాంపుల్ మాత్రమే, నీలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారు సార్. నువ్వు మీ ఇంటికి వెళ్ళకపోతే పూర్తిగా చంపేస్తాము, నన్ను ఏమీ పీకలేరు, ఎవరు ఏం చేయలేరు అని తిడుతున్నారు సార్. వాటర్స్ అన్నీ ఆపేస్తున్నారు సార్, తాళాలు వేసేసారు, బయటే పడుకోబెడుతున్నారు సార్, వాటర్ రానివ్వకుండా చేస్తున్నారు సార్, లైట్లు అన్నీ ఆఫ్ చేసేస్తున్నారు, ఫుడ్ పెట్టట్లేదు. కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు సార్. పొద్దున్నే లేచేసి పెద్ద పెద్ద బిందులతో నీళ్ళు మోయాలి, అవి మోయాలని బెదిరిస్తున్నారు సార్. కట్నం తీసుకురా మీ ఇంటికి వెళ్ళిపో అని బెదిరిస్తున్నారు సార్. పడుతున్నారు సార్, చంపేయాలనుకుంటున్నారు సార్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు ఏం అడగట్లేదు, అందరూ ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా, ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు లోపాలు ఉన్నాయని వంక పెడుతున్నారు సార్. నాకు ఎలాంటి లోపాలు లేవని కుంటిగా నడుస్తున్నావు అంటున్నారు సార్. దగ్గర వాళ్ళే సమానం తీసుకొచ్చారు సార్. వీళ్ళు చాలా దగ్గర వారు, మా వరుస అవుతారు, అమ్మమ్మ అవుతారు. వీళ్ళు వరుసకే దగ్గర అన్ని చూసుకునే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మా అమ్మ నాన్నలు నమ్మించి పెళ్లి చేసుకుని సార్ 2 నెలలు కాపురం చేశారు. ఇప్పుడు ఏంటో లోపాలు ఉన్నాయి, నువ్వు దేనికి పనికిరావు, బక్కగా ఉన్నావు, కంఫర్ట్ లేదు నాకు అని అంటున్నారు. నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను అని తలగాడేసి నొక్కేస్తున్నారు సార్. తాళాలు వేసేసి వెళ్ళిపోయారు సార్. 3 రోజులు అవుతుంది సార్. ఇక్కడే ఉంటున్నాను సార్, బయటే పడుకుంటున్నాను సార్. ట్యాప్స్ అన్నీ ఆపేశారు, పెద్దలు తీసేశారు, లైట్లు ఏమి లేకుండా, నీళ్ళేమి లేకుండా చేసేస్తున్నాను. బాత్రూమ్ కూడా తాళమేసి సార్. నమస్కారం సార్, మాది పెదమైన అనుకోండి. నేను బరి నరసింహం గారు అబ్బాయికి మా అమ్మాయిని దుర్గభావాన్ని ఇచ్చాము సార్. నవరాశ్వర పాత నవరాశ్వర రామాలయంలో పెళ్లి చేశాను సార్. అయితే ఇప్పుడు 20 రోజులు జరిగిన తర్వాత 2 నెలలు 20 రోజుల నుంచి కొట్టడం మొదలెట్టండి. మా పాపకు సంసారం పనికిరాదు అంటున్నాడండి. ఇంకా ఏడింటితో మొదలుపెట్టారండి. వరకట్నం తీసుకురమ్మని కొట్టడం మొదలెట్టారండి. ఇంకా చేపలు ఇవి కూడా ఆపేశారండి, కరెంట్ ఆపేశారండి. మొత్తం మీద ఇంటికి వెళ్ళిపోమని గెంటేస్తున్నారండి. నువ్వు 10 లక్షలు కష్టం తీసుకొస్తే అని ఓ మాట అంటున్నారండి. అసలు నువ్వు కాపురం పనికిరావని ఓ మాట అంటున్నారండి. రకరకాలు చేస్తున్నారండి. మాకు న్యాయం చేయండి, పెద్దలంతా ప్రభుత్వం మొత్తం అంతా కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1639 రోజు ప్రతి ఒక్కరికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీ సూరంపల్లి శివరామకృష్ణ ఎన్ఆర్ఐ సింగపూర్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలస తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మొబైల్ క్యాంటీన్ ద్వారా అన్న క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1639 రోజుకి చేరుకుంది. ఈ 1639 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున మన దాత, పేదల ఆకలి తీర్చే దాత నాకు, నా కుటుంబానికి, అలాగే నేను చేస్తున్న వృత్తి వ్యాపార మరియు మా పిల్లల చదువులో, అలాగే ఈరోజు భోజనం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ శ్రీ సూరంపల్లి శివకృష్ణ గారు ఎన్ఆర్ఐ సింగపూర్. ఈ సూరంపల్లి శివకృష్ణ గారికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ పేదల ఆకలి తీర్చాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు సాంబార్
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును ఎండి పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ సిబిపి లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ డి బి12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు